నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశ రాజకీయాల్లో మోడీ చరిస్మా కనిపిస్తుంది. ఇప్పటికీ 400 సీట్లు గెలిస్తే సమగ్రంగా ఒక మార్పు తీసుకొస్తాము, దేశంలోనే మోడీ ఒక మానియా కనిపిస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. నిజానికి మరి మోడీ 400 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ గెలిస్తే ఏం జరుగుతుంది? దానివల్ల దేశానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి లాభం చేకూరనుంది? ఇదే అంశాన్ని మనం చర్చించుకుందాం. మనతో పాటు డాక్టర్ ఎస్ నరసింహరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. నమస్తే సార్. నమస్కారం సార్, ఏంటి సార్ ఈ మోడీ మానియా అయింది, దేశవ్యాప్తంగా మోడీ చరిస్మా అయింది, 400 సీట్లు ఏంది, గెలవడం వల్ల ఎవరికి లాభం? బీజేపీకి లాభమా, మోడీకి లాభమా, ప్రజలకు న్యాయం జరుగుతుందా? వెరీ గుడ్. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి అధికారం ఎవరైతే వస్తుందో తప్పకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్పులు కూర్పులు జరుగుతూనే ఉంటాయి, జరగవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందువలన మోదీ గారు అంటున్నారు, ఒక్క విషయం సూత్రాన్ని తెలుసుకుంటే చాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా సాత్ అంటే అందరి యొక్క సహకారం కావాలి, అందరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారి అందరి కూడా వికాసము కావాలి. అది కావాల్సినటువంటి పరిస్థితి ఉంది, అది కావాలి కూడా. ఎందువలన కావాలి అన్నటువంటి విషయాన్ని మీరు ప్రశ్న అడిగారు. కావున ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, రాజ్యాంగం ఎప్పుడుదో ఉంది, ఆ కాలానికి సరిపోయింది. ఈ కాలం కూడా అలా జరగాలంటే ఎలా జరుగుతుంది? కాదు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ చిన్న పిల్లవాడు లెక్కనే ఉండాలని మీ దృష్టిలో ఉందా? మారుస్తూ ఉంటాం. ఎలాగైతే మనం ఒక కాలంలో మనం ఏం చేసుకునేవాళ్ళం, పంచగట్టుకునేవాళ్ళం, పంచగట్టుకొని బై వాక్ నడిచేవాళ్ళం. ఆ వాక్ నడుస్తూ ఏమైంది, నెక్కర్ వచ్చేసింది. నెక్కర్ వచ్చిన తర్వాత పాయింట్ వచ్చింది తర్వాత సైకిల్ పైన నడిచేవాళ్ళం. మనం ఏమైంది, ఇప్పుడు కార్ల పైన నడుస్తున్నాం, కార్ల తర్వాత ఏరోప్లేన్ పైన నడుస్తున్నాం. అనే ఆ చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, ఒక కాలానికి వచ్చిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉందో ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్పులు దేశానికి అవుతుంది. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక వర్గానికి కాదు, భారతదేశం అంతే కూడా అవుతుంది. ఎలాగైతే అంటున్నారో విశ్వగురు అనేకమైనటువంటి మార్పులు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి మార్పులు చేశారు. ఎవరి కోసం చేశారు? మోదీ గురించి చేశారా? కాదు, భారతదేశం గురించి చేశారు, భారత రాష్ట్రం గురించి చేశారు. యావత్ దేశం, యావత్ ప్రపంచం అంతా కూడా ఉంటుంది, ఓహో భారతదేశం అంటే ఇది, భారత రాజ్యాంగం అంటే ఇలా, భారత పౌరులంటే ఇలా ఉంటారు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడే కాదు, ఇప్పుడే ఈనాడే. ఆర్ యు ఇండియన్, ఆర్ యు పాకిస్తాన్? నో. ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళకి ఏమడుగుతారు? మీరు భారతీయులా? కులం అడగరు, మతం అడగరు, ఏమడుగుతారు? ఏ కులం వారు పోయినా కానివ్వండి, ఏ మతం వారు పోయినటువంటి అమెరికా వాళ్ళకి ఏమంటారు, అమెరికాలో ఏమంటారు? ఆర్ యు ఇండియన్స్? భారత పౌరులా? అవును, నేను భారత పౌరుని, భారతదేశంలో పుట్టినటువంటి వాడిని అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా కలిసిమెలిసిగా, ఏ కులం కాదు, ఏ మతం కాదు, ఏ వర్గం కాదు, అందరికీ సమానమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాలి కూడా. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో కూడా చాలా మార్పులు చేశారు. వెరీ గుడ్. కానీ గ్రామీణ పేదలు కావచ్చు, పేదరికం కావచ్చు ఇంకా పెరిగింది, ధనికులు ధనికులంగా ఉన్నారు. ఎందుకు ఈ మార్పును, ఎందుకు రాజకీయ నాయకులు కానీ, లేదంటే ప్రధాని కానీ, బీజేపీ కానీ, వీళ్ళందరూ ఎందుకు వాటిపైన పోరాటం చేయట్లేదు? వారి జీవితాలను ఎందుకు మార్చలేకపోతున్నారు? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఎందుకు మార్పులు చేయడం లేదు? అసలు నేనేమంటానంటే, 2 వర్గాలు ఉన్నాయి, 2 కులాలు ఉన్నాయి. ఎలాగైతే నా కాళ్ళకు 2 కాళ్ళు ఉన్నాయి నేను నడవడానికి, ఎలాగైతే 2 కళ్ళు ఉన్నాయో 2 దృష్టితో చూస్తాను, ఎలాగంటే 2 చేతులు ఉన్నాయి, అలాగని మన దేశంలో ఎలా ఉండాలంటే ధనికము, పేదరికము, 2 వర్గాలు ఉండాలి. నో క్యాస్ట్, నో రిలీజియన్. అప్పుడే మన దేశం బాగుపడుతుంది, అప్పుడే మనం బాగుంటాం. నేను ఈ కులం ఇది, ఈ మతం ఇది, నువ్వు ఆ కులానికి సంబంధించినటువంటి అంటాడు, నీ ఈ కులానికి సంబంధించినటువంటి వాడన్నటువంటి విషయం ఎప్పటిదండి? ఇది ఇప్పటిది కాదు. మనం ఏది స్వాతంత్రం కన్నా పూర్వం అప్పుడు చాలా వెనుకబడినటువంటి వాళ్ళం ఉన్నాం, బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో మనం ఉన్నాం. కానీ ఈనాడు మారిపోయాం. ప్రతివాడు కూడా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, మంచి ఎంత అనామికుడైనా కానివ్వండి వాడు ఏమనుకుంటారు, నా కొడుకు రైతుడు,
సామాన్యంగా రిక్షా నడిపేవాడు ఎక్కడ కాన్వెంట్ స్కూళ్ళకు పంపుతున్నారు. అలా మారిపోయిందండి. కాన్వెంట్ స్కూళ్ళకి ఎందుకు పంపుతున్నారు? నా పిల్లవాడు గొప్పవారు కావు, నేను కష్టపడిన తర్వాత నేను రిక్షా నడుపుతున్నాను, కానీ నా బిడ్డ నా కూతురు నేను కష్టపడినా పర్వాలేదు, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అన్నటువంటి విషయం వచ్చేసింది. కానీ ఆ కాలంలో డబ్బులు లేకుండే, అప్పుడు డబ్బులు లేకుండే. ఇప్పుడు డబ్బులు సంపాదన వచ్చేసింది. ఓ రిక్షా కొట్టినటువంటి వాడికి 50 రూపాయలు రోజు 500-600 సంపాదించిన తర్వాత తన పొట్టను పోషించుకున్న తర్వాత నా కూతురు నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలన్నటువంటి భావన ఏర్పడ్డది. కానీ అదే 50 సంవత్సరాల క్రితం లేకుండే. ఆ డబ్బుల్లో ఆనాటి కాలంలో ఎట్లు పడితే అట్లనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, చుట్టా పెట్టుకున్నారండి, రుమాలు కట్టుకున్నారు, నెత్తికి గోసి కట్టుకున్నారు, చింగపోయినటువంటి పంచ కట్టుకొని గ్రామం తిరిగారండి. రైతులు ఎలా ఉన్నారండి? అదే అన్నారు ప్రధానమంత్రి గారు, నలుగురు కావాలి నా దేశానికి. ఫస్ట్ మాతృశక్తి స్త్రీ, రెండవది రైతు, మూడవది దళిత శక్తి, నాలుగవది ఎవరు? యువకులు. ఈ నలుగురు బాగుంటే నా దేశం బాగుంటుంది. ఫస్ట్ స్త్రీ ఉండాలి అంటే మాతృశక్తి అంటున్నారు. అమ్మ బాగు ఉంటేనే తన కుటుంబాన్ని బాగుగా నడుపుతుందండి. నేను సంపాదన చేసుకుని తెస్తాను, నాకు ఉద్యోగం ఉన్న తర్వాత నా భార్య చూస్తుంది నా ఇంటిని ఎలా నడపాలి, నేను డబ్బు తెచ్చిస్తాను, ఇచ్చిన తర్వాత నా కొడుకులను నా బిడ్డని నడిపించుకోవాలన్నటువంటి కాపురం ఎలా చేయాలన్నట్టు ఒక స్త్రీకి తెలుసు. రెండవది రైతు సుఖపడితేనే మనకు మంచి భవిష్యత్తు ఉంది. వారు కష్టపడితేనే మనకు పంటలు వస్తాయి, వారు కష్టపడితేనే భూమాత సేవకులు అంటారు. మూడవది ఎవరు? దరిద్రో నారాయణో హరి అన్నారు. దరిద్రులు అంటే ఎవరు? ఒక్క విషయం నేను ఇంతకుముందే చెప్పానమాట. ఎవరైతే చాలా బీదరికంగా ఉన్నారు, వెనుకబడినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకు సహకారం చేయాలి, అలాంటి వారికి పైకి తేవాలి. అది రాజకీయం అంటా నేను. ఉన్నవారు ఉన్నవారుగా అయిపోతున్నారు, బీదవాడుగానే అయిపోతున్నారు. అది కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ఫలానా ఉన్నారు, ఎవరు? నరసింహరావు గారు ఉన్నారు, ఇతనికి ఇంత ఉద్యోగం ఉంది, ఇతనికి సహకారం చేయాలి, ఇతనికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, అది రావాలి. లేదా కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను రిజర్వేషన్లో ఉన్నానంటే ఏం లే ప్రయోజనం? అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు నేను అడుగుతున్నాను? సార్, రాజ్యాంగం మార్చేందుకే 400 సీట్లు కావాలన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, మెజారిటీ ఉంది, అయినా కూడా రాజ్యాంగానికి కొన్ని మార్పులు చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వస్తుంది? ఇప్పుడు ఏంటిదంటే హిందూ సనాతన ధర్మంలో ఏమంటారంటే యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఇప్పుడు పరిస్థితి ఏర్పడ్డదన్నమాట. ఏం పరిస్థితి? నా దేశం కోసం నా రాజు కొన్ని యుగాలు అయిపోతాయండి ధర్మం కోసం స్థాపన చేయడానికి. స్థాపన గురించి కొన్ని యుగాలు జరిగిపోతుంది. నేను చెప్పాను కదా, ఉదాహరణ చెప్పాను కదా, చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతను తల్లి గర్భం నుంచి పుట్టంగానే నడవడు కదా, నడుస్తాడా? నడవడు. ఉరకడు. అంటే ముందుగాల తల్లి ఒడిలో ఉంటాడు, మళ్ళీ కింద నడుస్తుంటాడు, మళ్ళీ ఉరుకుతాడు, మళ్ళీ స్కూల్కి వెళ్తాడు, పెద్దవాడు. ఇది కూడా అంతే అన్నమాట. మన రాజ్యాంగం కూడా అలాగనే ఉంది. మనం యువకులు అయిన తర్వాత దాంట్లో కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో అది బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఉంది, కావున రావాల్సింది. ఇంకోటి